రేవంత్ పని అయిపోయింది అంటున్నారు. ఎవరు? ప్రతిపక్షమోళ్ళు, ఇంకొకరు మాట్లాడు వేరు. సొంత పార్టీ వాళ్ళు అంటారు. సొంత సర్వేలు అవే చెప్తున్నాయా రేవంత్ రెడ్డి గారికి? ఇప్పుడు సొంత పార్టీ నాయకులు కూడా దాదాపు అదే అభిప్రాయంతో ఉన్నారు. ఎవరు మాట్లాడిర్రు ఏంది అంతా చెప్తా. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు ఘోరమైన ఫ్రస్ట్రేషన్ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎవరికైనా సరే ఎవరికన్నా మనుషులకు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది? ఏదో ఒక పని అనుకుంటారు, ఆ పని అయితే లేదు. లేకపోతే కావాలి ఇంత ఇంత అవుతుంది అనుకున్నప్పుడు అంత అయితే లేదు, తక్కువ ఉంది. లేకపోతే మంచిగా చేస్తలేవు నువ్వు అని ఎవరన్నా మనల్ని వేలెత్తి చూపించారు అనుకోండి, కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి గారు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు, ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మొన్న చూస్తాం కదా మనం. కాళేశ్వరం విషయంలో నీళ్ళు ఎందుకు ఇస్తలేరు అంటే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అంటాడు. ఇంకొక ఆయనే అసలు ఏంది దీనికి ఆల్టర్నేట్ ఏందో చూంచూర్రి అనేమో కొంతమంది అడిగితే రక్తం పారిస్తా అంటాడు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇట్లా ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చినాయి ఉంటాయి. మరి రేవంత్ రెడ్డి గారు బయటికి చాలా మాటలు చెప్తుండొచ్చు. అసలు మేము సర్వేనే చేయించుకోలే, తలకాయ ఉన్నోడు ఎవరన్నా సర్వే చేయించుతారా? మెడకాయ మీద తలకాయ ఉన్నోళ్ళు ఎవరన్నా ఇప్పుడు సర్వే చేయించుతారా? ఏ నియోజకవర్గం ఉంటుందో తెలియదు, ఎన్ని నియోజకవర్గాలు అయితాయో తెలియదు, ఏం రిజర్వేషన్ ఉంటుందో తెలియదు, ఏదేమవుతుందో తెలియదు, ఇప్పుడు అసలు సర్వే చేయించుతారా ఎవరన్నా అని మాట్లాడిరు కదా. కానీ అందరికీ తెలుసు, అదే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు ఆ సర్వేలల్లో ఏమొచ్చింది అని. ఎందుకంటే అదే మీటింగ్లో ఆయన ఒప్పుకున్నాడు. ఇది మాట్లాడినాక మళ్ళీ 2 నిమిషాలకే 117 సీట్లు వస్తాయని మాట్లాడింది అదే రేవంత్ రెడ్డి గారు కదా. మరి 117 సీట్లు వస్తాయి అని ఎట్లా మాట్లాడిర్రు? సేమ్ ఫార్ములా ఆయనకు కూడా వర్తిస్తుంది కదా. ఎట్లొస్తాయి? ఏ నియోజకవర్గం అవుతుందో తెలియదు, ఎన్నికలల్లో ఎవరు ఏం హామీలు ఇస్తారో తెలియదు, ఎవరిని జనాలు నమ్ముతారో తెలియదు. ఇదంతా ఉన్నప్పుడు 117 వస్తాయని ఎట్లా మాట్లాడతారు? ఒక మాట మీద ఆయన నిలబడలే. ఎందుకంటే ఆయన చేయించుకున్నాడు సర్వే రిపోర్ట్ కాబట్టి. వాళ్ళు చేయించుకున్న సర్వేలు కావచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు చేయించిన సర్వేలు కావచ్చు, లేకపోతే రకరకాల ఏజెన్సీలు చేస్తున్నటువంటి సర్వేలు కావచ్చు, ఇదే చాలా క్లారిటీగా చెప్తున్నాయి. కాబట్టే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మొన్న రేవంత్ రెడ్డి గారి మాటలల్లో కనిపించింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ సభలు జరుగుతాయి చూసిరా, ఆ సభల దగ్గరికి వస్తున్నటువంటి జనం కూడా చెప్తుర్రు ఇదే మాట. నిన్నగాక మొన్న మనం చూస్తాం కదా, ఓ సభ దగ్గరికి పోయి ఇందిరమ్మ చీరలు కట్టుకొని పోయిరు వాళ్ళు వేరేటోళ్ళు. సరే, ఇప్పుడు చాలాసార్లు రాజకీయ నాయకులకి ఏం అలవాటు ఉంటుంది అంటే ఎవరన్నా మాట్లాడిర్రు అనగానే పలానా పార్టీ అయినా ఆయన అసలు మాకు సంబంధమే లేదు, వేరే పార్టీ వాళ్ళు ఎవరో మాట్లాడిర్రు, వాళ్ళు ఆ పార్టీ నాయకులు ఇట్లా మాట్లాడతారు. ఎందుకంటే అసలు నిరుద్యోగులు లాంటి వాళ్ళే మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు కదా, జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి ఒక పార్టీని అంటగడుతున్నారు. చూసినాం మనం గతంలో, కండ్ల ముందు ఉన్నాయి. జర్నలిస్టులకి పార్టీలని, ఆ పార్టీ మనుషులని మాట్లాడు, నిరుద్యోగులకి మాట్లాడు, ఇదంతా చూస్తున్నాం మనం 2.5 ఏళ్ల నుంచి. గట్లనే వాళ్ళకి కూడా చెప్పి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిర్రు. ఇంకొకటి, వాళ్ళ సభ దగ్గర మాట్లాడింది అది. సరే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎక్కడనో సభ పెడుతున్నారు, ఆ సభ దగ్గర మాట్లాడిర్రు అంటే అధికార పార్టీకి చెప్పుకుంటానికి ఒకటి ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర కదా మాట్లాడింది. ఇప్పుడు ఏ సభ కన్నా అక్కడికి వచ్చే జనాలను ఎవరు తీసుకొస్తారు? వాళ్ళ నాయకులే తీసుకొని వస్తారు. సరే, ఆ ఇష్టంతో వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అవుతారు, తీసుకొచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అవుతారు. ఎట్లా తీసుకున్నా కూడా వాళ్ళ సభ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళ మనుషులే అవుతారు కదా. వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏమిచ్చిండు? మా పిల్లగాండ్లు ఇంతింత చదువులు చదివి ఉద్యోగాలు లేక అంగలారుస్తున్నారు, పిల్లగాండ్లు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు కదా, ఇచ్చిండా ఏమన్నా అన్నాడు. ఫ్రీ బస్ ఇచ్చిరు కదమ్మా అంటే ఫ్రీ బస్ ఒక్కటి ఇస్తే సరిపోతుందా? ఏమైనాయి? తులం బంగారం ఏమైంది? పెన్షన్ ఏమైంది? ఇట్లా 4 ఏళ్ళు చూంచి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు స్వయంగా ఎన్నికల ప్రచారంలల్లా. ఈ నెల తీసుకుంటే ఎంత? 2,000. అదే నెక్స్ట్ నెల తీసుకుంటే ఎంత? 4,000. అందరూ చేతులెత్తుర్రు కిందున్నోళ్ళు. ఇది మాట్లాడిర్రు రేవంత్ రెడ్డి గారు. గుర్తుంటాయి కదా అందరికీ. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాలే కదా, అంతా ఈ కండ్ల ముందు జరిగిందేనే 2.5 ఏళ్ళు. ఎన్ని రోజులే? 2.5 ఏళ్ళు అంటే అందరు గుర్తుంటుంది. అవన్నీ ఏమైనాయి అని అడిగిరు. సరే, ఇదంతా జనాల నుంచి వస్తున్నటువంటిది, జనాల అభిప్రాయం. ఇప్పుడు సర్వే కూడా జనాల అభిప్రాయమే, సభకు వచ్చినటువంటి జనం వచ్చి మాట్లాడింది కూడా జనాల అభిప్రాయమే. ఇది ఒక దిక్కు జనాల అభిప్రాయం నడుస్తుంది. కానీ సొంత పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. నేను మీకు వీడియో చూపిస్తాది, దాని తర్వాత చెప్తా. ఇప్పుడు రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అంటారు. చాలా సందర్భాలలో ఆమె మొత్తం ఇట్లా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది.
వాళ్ళ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కదా. పార్టీలో ఏం జరుగుతుంది అనేది చాలా సందర్భాలలో చాలామంది నాయకులు మాట్లాడతారు. కానీ ఈమెకున్న పేరే ఫైర్ బ్రాండ్. చాలా సందర్భాలలో అసలు ఇప్పుడు మొన్న వాళ్ళ నియోజకవర్గంలో ఏమో జరిగితే అది కూడా మాట్లాడింది. చూసినాం గతంలో ఖమ్మంలో. ఖమ్మం జిల్లా నాయకురాలు ఈమె. వాళ్ళ హైకమాండ్‌కి దగ్గరగుండే నాయకురాలు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకి వచ్చిన దానికంటే ముందు నుంచి ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉంది. వాళ్ళ హైకమాండ్‌కి రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి వీళ్ళందరికీ కూడా చాలా దగ్గరున్న లీడర్ ఈమె. అట్లాంటి ఆమె కూడా ఇక కాంగ్రెస్ పని కథమయ్యేటట్టే కనిపిస్తుంది, బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని మాట్లాడింది. ఆమె మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తా. ఖమ్మం జిల్లా నాయకురాలు కూడా ఈమె. ఖమ్మం లాంటి జిల్లాలో ఉన్న నాయకురాలే మాట్లాడుతున్న మాటలు ఇవి. నిజానికి ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కొంత మాకు చాలా ఎక్కువ ఉంటుంది. 3 మంత్రులు ఉండరు కదా ఆడ, అందుకే కదా 3 మంత్రుల్ని కూడా ఇచ్చిర్రు. ఖమ్మం జిల్లాల 3 మంత్రులు ఉన్న తర్వాత కూడా ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధి మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే అంతమంది ఉండి అంత వ్యవస్థ ఉన్న దగ్గరే ఖమ్మం లాంటి జిల్లాలనే ఈ పరిస్థితి ఉంటే ఇంకా మిగతా దగ్గర ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించుకోరు మీరు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా నుంచేనా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉండినా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 3 ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. 3 మంత్రులు ఉన్నటువంటి కీలకమైన శాఖలలో ఉన్నారు. మళ్ళా ఉప ముఖ్యమంత్రి లాంటి శాఖ నుంచి మొదలు పెడితే కీలకమైన శాఖలలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా. ఆ ఖమ్మం జిల్లా నాయకురాలు ఏం మాట్లాడుతుంది ఒకసారి నూర్రి. బీజేపీ వాసన చూస్తాం అందులో క్యాండిడేట్ వాళ్ళకి ఫంక్షన్ చేయదు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే బీజేపీ వాసన చూస్తాం అందులో క్యాండిడేట్ ఆమె బీఆర్ఎస్ పుంజుకుంటుంది. కొంచెం నాయిస్ ప్రాబ్లం ఉంది దీంట్లో, నేను చెప్తా. ఆమె మాట్లాడింది ఏంటంటే బీఆర్ఎస్ పుంజుకుంటుంది చాలా. అది ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి చెప్తున్నప్పుడు చాలా పుంజుకుంటుంది బీఆర్ఎస్, ఇట్లా చెప్పింది ఆమె. ఎక్స్ప్రెషన్ కూడా బీఆర్ఎస్ పుంజుకుంటుంది. బీజేపీ ఏమో వాళ్ళకి పెద్ద క్యాడర్ లేరు కానీ అందరి దిక్కు చూస్తుంది, వాసన చూస్తుంది. ఆమె చెప్తుంది ఎగ్జాక్ట్లీ పదం. బీజేపీ కూడా చూస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని కాకుండా పక్క పార్టీ వాళ్ళని ఎవరిని ఏం చేయాలి ఏంది అనేది బీఆర్ఎస్ పుంజుకుంటుంది చాలా. ఇది ఖమ్మం జిల్లా నాయకురాలు మాట్లాడిన మాట. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సరే బయటికి ఎన్నన్నా చెప్పొచ్చు, రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, రాజకీయ నాయకులకి ఎప్పుడు ఒకటి ఉంటుంది స్టాండర్డ్గా, ఖచ్చితంగా గెలుస్తామని చెప్తారు. వాళ్ళకి గ్రౌండ్ మొత్తం కింద అర్థమైపోతున్నప్పుడు కూడా లేదు మేము గెలుస్తాం, మేమే సీఎం అవుతామని చెప్తారు. ఇంకొకటి కూడా సీఎం అనే మాట గుర్తొచ్చింది కాబట్టి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా, 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం అని మాట్లాడతారు కదా. ఇప్పుడు 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా, 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము అని మీరు మాట్లాడుతున్నారు. కానీ మీ నాయకురాలు చెప్తుంది బీఆర్ఎస్ పుంజుకుంటుంది, కాంగ్రెస్ పని కథమయ్యేటట్టే కనిపిస్తుంది అని. రేణుకా చౌదరి లాంటి నాయకులు మాట్లాడుతున్నారు. చాలా రోజుల నుంచి చాలా ఇష్యూస్ని, పొలిటికల్ ఇష్యూస్ని దగ్గర నుంచి చూసిన నాయకురాలు. ఏం ఆషామాషి కాదు. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ దగ్గర నుంచి అంతకుముందు నుంచి ఇప్పుడు రేణుకా చౌదరి లాంటి వాళ్ళు పెద్ద ఎన్టీఆర్ ఉండే చూసిరా, ఇప్పుడు టీడీపీ పార్టీ పెట్టిన పెద్ద ఎన్టీఆర్ అప్పటి నుంచి పాలిటిక్స్ చూసింది ఆమె. ఆ రోజు నుంచి పాలిటిక్స్లో ఉంది. టీడీపీ పాలిటిక్స్ చూసింది, దాని తర్వాత రాజశేఖర రెడ్డి పాలిటిక్స్ చూసింది, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం చూసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన రాక చూస్తుంది. కాబట్టి పాలిటిక్స్లో ఎప్పుడైనా సరే అనుభవం అనేది పనికొస్తుంది. వాళ్ళ అనుభవంతో జరుగుతున్న దాన్ని ఈజీగా అనలైజ్ చేయగలుగుతారు. అట్లాంటి అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు రేణుకా చౌదరి గారు. ఇప్పుడు రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ పని కథమవుతుంది, మొత్తం గ్రౌండ్ కోల్పోతుంది అనేది. సరే రేవంత్ రెడ్డి గారు సర్వేల్ని నమ్మకపోయినా, లేదు వాళ్ళ సభలకు వచ్చినటువంటి జనాల మాటలు నమ్మకపోయినా, అట్లీస్ట్ రేణుకా చౌదరి లాంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలనన్నా నమ్మి, లేకపోతే ఆమె మాట్లాడినటువంటి మాటలతోనన్నా ఆయన రియలైజ్ అవుతారు అనేది తెలుసుకుందాం. కానీ మొత్తంకైతే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో ఎట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అనేది రేణుకా చౌదరి మాటలతోని మళ్ళీ ఒక్కసారి క్లారిటీ వచ్చింది. నిజంగా జనాలలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. రేవంత్ గారు చెప్తారు కదా 10 ఏళ్ళని, 10 ఏళ్ళు కాదు కదా, ఇంకా ఇక ఎన్ని టర్మ్ల అధికారంలోకి రాకుండా పోతారు వాళ్ళు, అట్లుంది. ఎందుకంటే జనాలు విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్తో మార్పు 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 అంటే 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు, తులం బంగారం అన్నారు, 2500 అన్నారు, ఫ్రీ కరెంట్ అన్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుంటాయి. వీటన్నింటిని నమ్మిర్రు, ఆశపడ్డరు జనాలు.
మాకు వస్తాయి అనుకున్నారు. కానీ ఇవాళ ఏమిచ్చింది లేదు, ఏమిచ్చింది లేదు. జనాలకు అర్థమైపోయింది కూడా. ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయిపోయింది. అంటే సగం పీరియడ్ అయిపోయినట్టే. సగం పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏం చేస్తలేరు, ఏం చేసేటట్టు కూడా వాళ్ళకి అనిపిస్తలేదు, ఆశ కూడా లేదు. ఎందుకంటే ఓ దిక్కు ఉన్నాయి చేయమంటేనే చేస్తలేరు కదా, చూసినాం కదా. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఇవ్వమంటే కరువు అని చెప్తున్నారు. ఇట్లనే ఉంది పరిస్థితి. జనాలకు కూడా అర్థమైపోయింది ఎలా అది ప్రకృతి తీసుకొచ్చిన కరువా, ప్రభుత్వాలు తీసుకొచ్చిన కరువా అనేది కూడా జనాలకు అర్థమైపోయింది. కాబట్టి గ్రౌండ్ చాలా ఈజీగా అర్థమైపోతుంది, జనాలందరికీ కూడా అర్థమైపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాము అని చెప్పిన ఏంది, ఇప్పుడు చేస్తుంది ఏంది అనేటువంటిది అందరికీ అర్థమైపోయింది. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ తీర్పుని ఎన్నికల టైంలో ఓటు రూపంలో చూపించేందుకు జనాలందరూ కూడా రెడీ అయిపోయారు అనేది సర్వేలతోనే కాదు, రేణుకా చౌదరి గారు లాంటి నాయకులు మాట్లాడిన మాటలతో కూడా మళ్ళొకసారి అర్థమవుతుంది.